లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కంటే ఈ న్యూ ఇయర్ మామూలుగా ఎంజాయ్ చేయలేము. మామూలు కాదు, 2025 మాత్రం మామూలే లేదురా. ఎన్ని చూసుంటాం రా. కోయితో మొదలయ్యి అనసూయ ఆంటీతో ఎండ్ అయింది. అబ్బా సాయిరామ్, వాళ్ళు ఎంత టార్చర్ చేసినా ఇన్స్టా మాత్రం అన్ఇన్స్టాల్ చేయలేరా నేను. అదంతా పక్కన పెడితే లైఫ్లో ఎంతో కొంత ముందుకెళ్ళాంరా. 2026 మాత్రం పిచ్చెక్కిద్దాం. మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సెట్ అయ్యారా. చాలరా మనకి ఇంకా. అవునరా, కానీ వీడు తప్ప. ఏంట్రా అలా చూస్తున్నారు? చికెన్ పీస్ నేను కావాలా ఏంటి? మళ్ళా స్టఫ్కి పైసలు కావాలంటే ₹1 కూడా చెప్తున్నా నా దగ్గర. ఇయర్ అయిపోయింది, మళ్ళీ న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. పోయిన ఇయర్లో ఎన్ని చెప్పిండ్రా? నీలో కొంచెమైనా మార్పు ఉందారా? మార్రా. చాలు, ఇంకా చాలు. ఎన్నెన్ని భరించాలరా. ప్రతి క్షణం ఏదో సాధించాలని తప్పన నాలో ఉరకలెత్తుతుందిరా. ఏదో చెయ్యాలని, ఏదో సాధించాలని. నేను సాధించడమే కాకుండా మీ అందరు లైఫ్లు సెటిల్ చేయాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. స్కిల్స్ డెవలప్మెంట్ అని ఎన్నో కోర్సులు నేర్చుకున్నామని ఎన్నో వీడియోలు చూసా. ఏదో కోర్సు ఏదో ఒక రోజు ఉపయోగపడదా అని ఎదురు చూస్తూ ఉన్నా. నీకేం తెలుసురా నా బాధ? ఇయర్ నన్ను ఎవరు ఆపలేరు. పెద్ద కంపెనీ పెట్టేస్తా, అందులో మీ అందరికి జాబ్లు ఇచ్చేస్తా. ఫుల్ సెటిల్మెంట్. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ న్యూ మీ. అన్నాడు కోర్స్ ఇంట్రడక్షన్ వీడియోకి ఆగిపోయాడు. ఫోకస్ అన్నాడు, ఫోకస్ ఎటు పోయిందో. నువ్వు మారవు, నీ తీరు మారదు. మోటివేషన్ స్టోరీ మార్నింగ్ వరకే ఉంది. ఇన్స్టా రీల్ స్క్రోలింగ్ లోనే లైఫ్ మొత్తం పోయింది. నువ్వు మారవు, నీ తీరు మారదు. ప్లాన్స్ అన్నాడు, డేట్స్ మాత్రమే మారాయి. సెటిల్ అన్నాడు, వాట్సాప్ సెటిల్ పోస్ట్ పెట్టాడు. నువ్వు మారవు, నీ తీరు మారదు. రియాలిటీ చూస్తే ఏముందిరా నెక్స్ట్ ఇయర్ పక్కరా అన్నాడు. నెక్స్ట్ ఇయర్ పక్కరా అన్నాడు. మారురా నీకు దండం పెడతా.